ఒక 2, 3 డేస్ నుంచెల్లి అసలు నాకు మొత్తమే రెస్ట్ ఉంటలేదన్నట్టు. సో, ఎందుకు ఏం సంగతి అంటే, మా చిన్నోనికి ఇయర్ పెయిన్ లేచింది. సో, 2 డేస్ నుంచెల్లి అసలు నాకు నిద్ర అనే లేదు. వాడు ఏం ఫుడ్ తీసుకుంటలేడు. నార్మల్‌గా మేము ఇయర్ డ్రాప్స్ ఏసినామన్నట్టు. సో, అంటే అంతకుముందు ఇప్పుడు ఈ సెకండ్ టైము. అంటే థర్డ్ టైమ్ ఇదన్నట్టు. వానికట్లా చెవు నొప్పి లేసుడు ఇది థర్డ్ టైము. సో, అట్లనే కావచ్చు అనుకోని మేమైతే ఇయర్ డ్రాప్స్ ఏసినామన్నట్టు. కానీ ఎందుకు వానికట్లా నొత్తుంది, ఊకే హాస్పిటల్ పొంటి డబ్బులు అవి ఇవి అనేసైతే కొంచెం ఇగ నెగ్లెక్ట్ చేసినామన్నట్టు. ఎట్లా అంటే ఇగ ఊకే ఎందుకు ఎళ్ళడం, అదే నొప్పి కావచ్చు రిపీటెడ్‌గా మళ్ళీ ఏమన్నా ఇట్లా నీళ్ళు పోవడం వల్లనో, లేకపోతే వాడేమన్నా పెట్టుకున్నాడో, దానివల్ల అట్లా అయింది కావచ్చని మేమనుకున్నాం. కానీ ఒక 2 డేస్ దాకా అసలు వాడు నిద్రనే పోనీయలేదు. సో, అవే ఇయర్ డ్రిప్స్ ఒక ప్రొద్దున, సాయంత్రం, ప్రొద్దున, సాయంత్రం ఏసిన. కానీ ఏం ఫాయిదా లేకుండా పోయింది. సో, కొద్దిసేపు అట్లా యాక్టివ్‌గా ఉండుడు. తర్వాత ఇయర్ ఇట్లా ముట్టుకుంటా, చెవును ముట్టుకుంటా ఒకటే మొకాన మంకు అన్నట్టు ఏడ్చుడే ఏడ్చుడు. అసలు రెస్ట్‌లెస్ అయింది నాకు మొత్తం ఒక 2, 3 డేస్ దాకా. ఫుల్ ఇబ్బందయింది. అసలు ఎందుకట్లా నొత్తంది, ఏం సంగతి అనేది ఒక 2 డేస్ అట్లా దీనివల్ల తక్కువైతది కావచ్చు, ఈ మన చుక్కల మందుల వల్ల తక్కువైతది కావచ్చు అనుకున్నా గానీ అస్సలకే తక్కువ కాలేదు. అసలు వాని దగ్గరికి చెయ్యి పోతేనే ఆడు బాగా నొప్పి, నొప్పి అని ఏడుస్తాండు. అంత ఇట్లా సురుకు సురుకుమని పొడుస్తుంది కావచ్చు వానికి. ఇగ అసలు ఏం చేయాలో కూడా నాకు అస్సలకే అర్థం కాలేదు. కనీసం ఎవరు పట్టుకుంటోళ్ళు లేరు. మనకు వెనక ముంగట ఎవరు లేరు. ఏం వెనక సపోర్ట్ లేదు. ఏందంటే ఏదన్నా డబ్బుల కోసం కొంచెం వెనక ముంగట ఆడ్డు అంతే. ఇగ అసలు ఏం చేసేదేం లేక దానికి అదే నైట్ సప్పుడేక హాస్పిటల్‌కి తీసుకొని పోయినా. 6:30 అట్లా అయితుందన్నట్టు అరౌండు. ఇగ హాస్పిటల్‌కి తీసుకొని పోయినా. ఎందుకంటే వేరే ఆప్షన్ ఏం లేదు. కొంచెం పిల్లలు యాక్టివ్‌గా ఉంటేనే మనకు ఏదైనా గూడా ఏమన్నా తిండి పెయిన పడతది. లేకపోతే ఆహ్, మంచిగా అనిపిస్తది మనసుకు. వాళ్ళకేమన్నా అయితే మాత్రం అస్సలకే తట్టుకోలేము. అట్లెందుకో ఇగ మళ్ళీ ఏదైనా పైసలున్న టైముల్లే ఓ రూ. 1000, 500 ఉన్న టైముల్నే ఏదన్నా ఒకటైతది పిల్లలకు. నేనైతే అస్సలకే నెగ్లెక్ట్ చెయ్య. ఎందుకంటే పిల్లల కోసం నేను ఏది జేయడానికైనా సిద్ధమే. పరిస్థితులు అసలు నేను ఏ సిచ్యువేషన్‌లో ఉండని, అసలు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా గూడా పిల్లల్ని మాత్రం ఎటువంటి సపోర్ట్ లేకపోయినా గూడా నేను పిల్లలకు బయటికైతే కంపల్సరీగా తీసుకపోతా హాస్పిటల్‌కు. ఎందుకంటే ఇప్పుడు తను మా హస్బెండు హాస్పిటలే. అంటే అతను హాస్పిటల్ ఫీల్డే. 24 అవర్స్ తను బిజీగానే ఉంటాడు. కనీసం 24 అవర్స్‌లో 12 అవర్స్ ఖచ్చితంగా బిజీ. లీవ్స్ అనేది ఉండది. కాబట్టి నేనే ధైర్యం జేసి కంపల్సరీ మాక్సిమం 3కి, 4కి అట్లా బయలుదేరడానికే ట్రై చేత్తా. ఎందుకంటే రెడీ అయ్యే వరకే 6 అట్లా అయితది. వెళ్ళే వరకు అట్లా 8, 7 అట్లా అయితది. ఎందుకంటే ఆ టైములనే ఎందుకెళ్తా అంటే ఏదో తిని తాగడానికి అయితే అస్సలకే కాదు. సో, మార్నింగ్ ఎళ్తే 10కి అట్లా ఎళ్తే వచ్చే వరకు 12 అయితది. కంపల్సరీగా నేను ఇద్దరిని ఎత్తుకోవాలే. వెదర్ అనేది అస్సలకే కూల్ ఉండది. 12 వరకు అట్లా ఫుల్ ఎండ ఉంటది. అందుకోసమనే ఈవినింగ్ మళ్ళీ మా హస్బెండ్ తోటి రావచ్చనైతే ఈవినింగ్ ఎళ్తా. కొంతమంది అనుకుంటారు ఎందుకు ఈవినింగ్ ఎళ్తదంటే ఎవరి పరిస్థితులు వాళ్ళకి తెలుసు. వెనక ముంగట ఎవరు లేనోళ్ళకు గట్నే ఉంటది కథ. సో, మేమైతే హాస్పిటల్ వెళ్ళినామన్నట్టు. సో, హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వాడు అయినా అవస్థ మీదనే ఉన్నారు. కొంచెం పిల్లలు బయటికెళ్తే బయట వెదర్‌కు కొంచెం ఆ నొప్పిని మర్చిపోయి ఆడుకుంటారు గదా! సో, కొద్దిసేపటి దాకా ఆడుకున్నాడన్నట్టు. సో, మేము అక్కడ ఎళ్ళే వరకే అరౌండ్ 7, 7:30 అట్లా అయింది. 8 అయింది. సో, ఆ టైంకి మళ్ళీ డాక్టర్ వచ్చే వరకు 9 అయిందన్నట్టు. సో, వాడినసలు చూపెట్టినాం. అసలు ఏంది, ఏం సంగతి, అసలు చెవులో అసలు ఏం ఫామ్ అయింది, ఇప్పుడు వానికి థర్డ్, ఫోర్త్ టైమ్ అన్నట్టు ఇట్లా నొయ్యడం. అసలు ఎందుకు నొత్తుంది, అసలు అది మా మిస్టేకా లేకపోతే అదేమన్నా చెవులో ఏమన్నా ప్రాబ్లమ్ అయిందని అయితే చూపించినాం. చూపిస్తే ఒక్కసారి మళ్ళీ ఊకే ఇట్లనే రిపీట్ అయితుంది. సో, ప్రెజెంట్ అయితే కొంచెం అక్కడ నరం అనేది కొంచెం అతనికి ఊకే ఎగురుతుంది. ఒకటి చీమ్‌లాగా ఫామ్ అయింది. కురుపులాగా ఫామ్ అయింది అని చెప్పిండు. సో, ఊకే ఎందుకు రిపీట్ అయితుంది ఇట్లా చెవుల అనేసి ఒక్కసారైతే స్కానింగ్ అయితే తీయిద్దాము. ఈఎన్‌టీ స్కానింగ్ అనేది చెప్పిండన్నట్టు. సో, ఖచ్చితంగా తీయిద్దాము. ఇప్పుడైతే మనీ లేదు గదా! సో, ఇప్పటి మందము
కొంచెము మందులు తగ్గేటట్టు అయితే మెడిసిన్ రాయండి. నెక్స్ట్ టైమ్ అయితే తీపిస్తామని చెప్పినాం అన్నట్టు. సో ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు నెక్స్ట్ టైం వచ్చి స్కానింగ్ తీయించి అసలు ఏంది ఏం సంగతి అనేది చూస్తాము. అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చూడండి సార్ అని అయితే చెప్పినాం అన్నట్టు. ఇక ఏదైనా పైసలను చూసే సిచ్యువేషన్లో మనం మెయింటైన్ చేయాలి. సో అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా కొంచెం వెనక ముంగట పైసలకే ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు పెడితే కానీ ఏది ట్రీట్మెంట్ అయితే ఇవ్వరు కదా, డబ్బులు పెట్టంది ట్రీట్మెంట్ అయితే ఇయ్యరు కదా. సో మావోడైతే ఇక రాగానే పానీపూరి బండి చూసిండు, అక్కడికి పోయేదాకా కనీసం మనసునే పట్టనీయలేదు. సో పోయి వానికి ఇంత స్వీట్ పానీపూరి తినబెట్టి మళ్ళీ హాస్పిటల్కి రిటర్న్ అయినాం. సో ఆ సిచ్యువేషన్లో ఇంకా మేము ఓపీ మొత్తం చూయించుకోలేదు అన్నట్టు. సో ఇక మా వాళ్ళు అయితే పిల్లలు ఆ టైంలో ఆడుకుంటారు. సో ఏదేమైనా కూడా పిల్లలు ఆడుకుంటూ మాత్రం తప్పదు కదా, ఏ సిచ్యువేషన్లు ఉన్నా. ఇక మా చిన్నోడైతే ఇక కొంచెం కొంచెం మనకి పానం అంతా కుళ్ళ కుళ్ళనే ఉన్నది. అంటే 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 ఏమంటారంటే కొంచెం అలసిపోయే ఉన్నాడు. అయినా పర్లేదు కొంచెం యాక్టివ్ కావడానికి ట్రై చేస్తాడు. మా పిల్లలు చాలా యాక్టివ్. ఎంత అంటే అంగడి ఎట్లా చేస్తారో తెలుసు కదా మీకు, అంత యాక్టివ్. సో వాడు 2 డేస్ నుంచి అస్సలకి ఏం ఫుడ్ తింటలేడు. మనకే కొంచెం నరం అనేది దెబ్బ తింటే, లేకపోతే చెవి నొప్పి లేస్తే చెవిపోట్లు వేస్తే మనం అన్నం తింటామా? ఆ దాని మీద పానం అంతా దాని మీదనే ఉంటుంది. సో ఇప్పుడు వాంది కూడా గదే పరిస్థితి. ఏంటంటే కొంచెం వెదర్ అనేది కొత్తగా కనబడుతుంది, అందుకోసమనే వాడు కొంచెం కొంచెం ఆడుకుంటాను అన్నట్టు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 2 డేస్ నుంచి నాకు నరకం కనబడుతుంది. సో ఎవరికైనా చెప్దామన్నా ఏదో ఒకటి వేసి నాదే మిస్టేక్ అంటారు. నేను ఎటువంటి మిస్టేక్ చేయకపోయినా పిల్లల విషయంలో సో యూట్యూబ్ ప్రాబ్లం అంటారు, దాని ప్రాబ్లం అంటారు, నువ్వు కరెక్ట్గా చూసుకుంటలేవంటారు, దాని ఎఫెక్ట్ అంటారు, దీని ఎఫెక్ట్ అంటారు. ఎవరికి ఏమన్నా బాధ చెప్పుకుందామన్నా ఈ కాలంలో అంటే అది పెద్ద గోసలాగా అయిపోయింది. ఏదైనా కూడా నాదే మిస్టేక్ అంటారు. ఎందుకంటే తల్లికి ఆ బిరుదేంది వాళ్ళకి మనసున పట్టదు కదా. ఒక పిల్లలను తల్లి పిల్లలను తప్పుగా చూసుకుంటుందంటే అది అసలు ఫరక్ అంటే అది మస్తు తప్పు ముచ్చట. ఏ తల్లి కూడా తన కడుపు మార్చుకొనైనా పిల్లలకు ఓ బుక్క ఎక్కువ పెట్టడానికే ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు ఏదో కడుపు ఖాళీగా ఉంచుడు, లేకపోతే వాళ్ళని సరిగా చూసుకోపోవడు అనేది అస్సలకే చేయదు. దయచేసి ఎవ్వరు కూడా అట్లా పిల్లల విషయంలో తల్లులు మాత్రం అస్సలకే అట్లా అనకుర్రి. సో చెకప్ అయితే అయిపోయింది, మెడిసిన్ రాసిండు. సో మేము ఇంటికైతే